ఈ మధ్య అంట దుర్గగుడికి భక్తులు సరిగ్గా రావట్లేదంట. ఈవో గారు రాశారు, నేను కాదు చెప్పింది ఈ మాట. భక్తులు సరిగ్గా రావట్లేదంట. మనం పేపర్లో రోజు చదువుతున్నాం కదా, భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది, హుండీ ఆదాయం పెరిగిందని ప్రతి 15 రోజులకు ఒకసారి హుండీ లెక్కింపు కూడా పబ్లిక్గా ప్రకటిస్తున్నారు కదా. కానీ ఈవో గారు మాత్రం భక్తులు రాకపోకలు తగ్గాయి, అందుకే షాపుల వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి, కాబట్టి వాళ్ళకి 40% మధ్య తగ్గించి 3 సంవత్సరాల పాటు కాల పరిమితి పెంచాలని చెప్పి సిఫార్సు చేశారు. 24 షాపులకి ఏం చేయాలంట, 90,000 అద్దెని 40% తగ్గించాలంట. అంటే 56,000 రూపాయలు ఇక్కడి నుంచి తీసుకోవాలంట. ఎంత? 54,000 తీసుకొని వాళ్ళకి ఇంకొక 11 నెలలతో వాళ్ళ టైం కూడా అయిపోతుంది. మళ్ళీ కొత్త టెండర్లు పిలవకుండా ఇప్పటి నుంచే 3 ఏళ్ళు కాల పరిమితి పొడిగించాలంట. అది కూడా ఎందుకు? బుద్ధా వెంకన్న గారు సిఫార్సు చేయబట్టే కదా, బుద్ధా వెంకన్న గారు సిఫార్సు చేయబట్టే కదా మీరు ఇంత గుడ్డిగా సిఫార్సు చేస్తూ ఉన్నారు. గతంలో ఎవరైనా సరే షాపులకి మీరు బకాయిలు ఉంటే అసలు షాపులు తెరవనిచ్చేవాళ్ళ, కరెంటు కట్ చేసుకునేవాళ్ళు, వ్యాపారం చేయనిచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు బకాయిలు ఉన్నా బ్రహ్మాండంగా వ్యాపారం జరుగుతూ ఉన్నా మీరు ఆ 24 షాపులకి అద్దె తగ్గించాలి, 90,000 50,000 చేయాలి, 56,000 చేయాలని అసలు మీరు ఎవరు చేయడానికి? దేవాదాయ శాఖలో ఒక కండిషన్ ఉంది కదా, ప్రతి ఏడాది 2-3 ఏళ్ళకు ఒకసారి, అంటే ఒకసారి కాల పరిమితి అయిపోయిన తర్వాత 33.3% మధ్యలో పెంచుతారు. ఎక్కడేంటి రివర్సు? 40% తగ్గించాలంట. దేనికి అంత ప్రేమ? ఆ షాపుల్లో ఒక షాపు కూడా టీడీపీ కార్పొరేటర్కి ఉందానా? దేనికి అంత ప్రేమ? ఆ షాపుల్లో కూడా ఒక షాపు టీడీపీ కార్పొరేటర్కి ఉందానా? బుద్ధా వెంకన్న గారికి ఒక్కొక్క షాపు వాళ్ళు 5 లక్షలు ఇచ్చారనా? 24 షాపులకి 5 లక్షలు చొప్పున 1,20,00,000 ఆయనకి సమర్పించబట్టే కదా ఇంత గుడ్డిగా మీరు సిఫార్సు చేశారు. ఇందాక చెప్పే కదా, పార్కింగ్ కాంట్రాక్ట్లో ఒక 3,06,00,000, మరి ఇందులో ఒక 1,20,00,000. ఈ 3 నెలల్లో ఈ 420 గాళ్ళు కొట్టేసింది అక్షరాల 4,20,00,000. ఈ 3 నెలల్లో ఈ టీడీపీ కూటమి 420 గాళ్ళు కొట్టేసింది అక్షరాల 4,20,00,000. అందుకనే నాకు డౌట్ వచ్చిందాక అడిగా, ఈ కాంట్రాక్టర్ల మీద షాపుల మీద ఆధారపడి అమ్మవారు బతుకుతున్నారా ఏంటి, లేదా అమ్మవారి మీద ఆధారపడి ఈ షాపులు కాంట్రాక్ట్దారులు బతుకుతున్నారా? మీరు రాసింది చూస్తే నాకు డౌట్ వచ్చింది, అందుకనే ఆ మాట మాట్లాడా. ఇంకొక ప్రధానమైన అంశం, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు పెద్ద మనిషి, మంచి వ్యక్తి అని అనుకుంటున్నా నేను. మరి మీరు కూడా ఘాట్ రోడ్లో కొండచర్యలో విరిగిపడినటువంటి ప్రాంతంలో నామినేషన్ పద్ధతిన 1,35,00,000కి పని ఇచ్చారంట. అతను మీ బంధువు చుట్టాలు ఎవరు అవుతారంటున్నారు, నాకు దాని మీద పూర్తిగా సమాచారం లేదు. మరి 1,35,00,000 రూపాయలకి మీరు పనులు ఇస్తే టెండర్ పిలవాలా వద్దా? నామినేషన్ పద్ధతిన అంత పెద్ద అమౌంట్కి కాంట్రాక్ట్ ఎలా ఇస్తారు? సదర్ కాంట్రాక్టర్కి అర్హత ఉందా లేదా, అనుభవం ఉందా లేదా, అతను బాగా పనిచేయగలడా లేదా, ఇవన్నీ చూసుకోవాలి కదా. చూసుకోకుండా కాంట్రాక్ట్ కట్టబెట్టేస్తే ఎలాగా? కాంట్రాక్ట్ కట్టబెట్టేస్తే ఎలా? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. అదేవిధంగా ఇంకొక టెండరు అన్నదానంలో స్టీల్ టేబుల్స్ టెండరు 36 లక్షల రూపాయల టెండర్. దాంట్లో చాలామంది పార్టిసిపేట్ చేస్తే అందులో ఉన్న అందరు కాంట్రాక్టర్ని ఏదో ఒక సాకు చూపించి అందరినీ డిస్క్వాలిఫై చేసి ఆ టెండర్ని కూడా
బుద్దా వెంకన్న బినామీ మహేష్కే కట్టబెట్టారు.